సో గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. సో ఇవాళ వీడియోలో బెల్రైజ్ ఇండస్ట్రీస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ వచ్చే రోజుల్లో స్టాక్ ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు ఆర్ టార్గెట్స్ వైజ్ ఏ లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో బెల్రైజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నిఫ్టీ వ్యూ కూడా తీసుకుందాం, బికాస్ మార్కెట్ సెంటిమెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్గా నెగిటివ్ డైరెక్షన్లోనే ఉంది. సో ప్రీవియస్గా మార్క్ చేసిన జోన్ ఏదైతే ఉందో కరెంట్లీ ఆ జోన్ దగ్గరే ఆల్మోస్ట్ ఎడ్జ్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో వచ్చే రోజుల్లో హోప్సో ఇన్ కేస్ ఎనీ నెగిటివ్ న్యూస్ రాకపోతే మనకు ఒక మంచి అప్సైడ్ మూమెంట్ వస్తుంది. బట్ ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తూ టెక్నికల్గా కూడా కొంచెం బేరిష్గా ఉంది కాబట్టి 24,320 ఈ పర్టికులర్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనకి అగ్రెసివ్ డౌన్ సైడ్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మార్కెట్ 24,300 బ్రేక్ అయితే 24,000 అండ్ ఫాలోడ్ బై 23,800 దగ్గర క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎక్స్పైరీ కూడా ఉంది వచ్చే రోజుల్లో. సో బీ వెరీ కాషియస్ ఎవరైతే ఎక్స్పైరీ ట్రేడింగ్ చేస్తున్నారో, ఎవరైతే నేకెడ్ పొజిషన్స్ తీసుకున్నారో, వెదర్ ఇట్ ఇస్ పుట్స్ ఆర్ కాల్స్, బికాజ్ మార్కెట్ వోలటిలిటీ అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. సో ఫ్లాట్గా ఉంది, మార్నింగ్ వరకు కొంచెం డౌన్ సైడ్ ఓపెన్ తర్వాత మళ్ళీ అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే పిక్ చేసుకుంది. బట్ కొన్ని స్టాక్స్ ఏదైతే నేను డిస్కస్ చేశానో స్పెసిఫిక్గా బెల్రైజ్ ఇండస్ట్రీస్, మీకు మన ఛానల్లో ఒకసారి సర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. బెల్రైజ్ ఇండస్ట్రీస్ గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్గా లెవెల్స్ అనేవి క్లియర్గా బ్రేక్అవుట్ అయ్యి 197.20 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ సైకలాజికల్ లెవెల్ 200 రూపీస్ లెవెల్ ఏదైతే ఉందో, సో స్టాక్ ఆ లెవెల్ అప్రోచ్ అయిన తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చింది, బికాస్ మార్కెట్ కూడా సపోర్ట్ చేయాలి ఎప్పుడైనా. సో మార్కెట్ ఆ సపోర్ట్ రాకపోవడం వల్ల 197 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇట్స్ వెరీ గుడ్ క్లోజింగ్, బికాస్ ఆల్ టైమ్ హై దగ్గర అయితే క్లోజ్ అయితే అయిందనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ బెల్ రైజ్ గురించి మాట్లాడుకుంటే, సో క్లోజింగ్ అబౌట్ 200 ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ 200 పైన క్లోజింగ్ వస్తే మనకి 220 అండ్ దెన్ 240 టార్గెట్స్ అయితే అచీవ్ అయ్యే ఛాన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. బట్ యాజ్ ఐ మెన్షన్, అగ్రెసివ్గా ఏ పొజిషన్ బిల్డ్ చేయొద్దు, ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది ఓవరాల్గా. సో ఏ పొజిషన్ తీసుకున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ పడుతున్నప్పుడు కొంచెం ఆ బేరీ సెంటిమెంట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయండి, బట్ లెవెల్స్ ఫాలో అవుతూ స్టాప్ లాస్ పెట్టుకుంటూ టార్గెట్స్ వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం బుక్ చేసుకుంటూ అయితే వెళ్తే మనం ఒక సేఫర్ సైడ్లో అయితే ఉంటామన్నమాట. సో నెక్స్ట్ స్టాప్ లాసెస్ గురించి మాట్లాడుకుంటే 179 బిలో ఇస్ అ వెరీ గుడ్ స్టాప్ లాస్. అంటే అక్కడ ఆ లెవెల్ బ్రేక్ అయితే మనకు స్వింగ్ లో బ్రేక్ అయినట్టు అవుతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ మనం డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నా బుల్లిష్ మొమెంటం ఉంది కాబట్టి రేపు ఒకవేళ ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 200 పైన సస్టైన్ అవుతే వీ కెన్ గో ఫర్ ఎ బై సైడ్. బట్ ఇన్ కేస్ 200 పైన సస్టైన్ అవ్వకుండా కొంచెం గ్యాప్ డౌన్ అయ్యి ఈ 193 లెవెల్స్ రీటెస్ట్ అవుతే అక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. సో బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఫండమెంటలీ కూడా వెరీ స్ట్రాంగ్ కంపెనీ. సో డిఫెన్స్ రిలేటెడ్ కూడా దీనికి మంచి న్యూస్ అప్డేట్స్ కూడా మేము ప్రీవియస్గా మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో సో మీరు ఈ లెవెల్స్ని అయితే ఫోకస్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.